హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనము తెలంగాణ పాలిటెక్నిక్ ఎగ్జామ్ 2023 ఆన్సర్ కీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ పేపర్ ఈ సెట్ బి. మనకు వేరే సెట్ ఏదైనా ఉన్నా క్వశ్చన్ చూసుకొని ఆన్సర్ రిఫర్ చేసుకోండి. ముందుగా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ చూద్దాం. సెక్షన్ ఏ ఫస్ట్ క్వశ్చన్ √2 ప్లస్ √3 ఈజ్ ఏ ఇర్రేషనల్ నంబర్. √2 ఇర్రేషనల్ నంబర్, √3 ఇర్రేషనల్ నంబర్. సమ్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నంబర్స్ ఈజ్ ఆల్సో ఏ ఇర్రేషనల్ నంబర్. సో కరెక్ట్ ఆప్షన్ 2. If A is equal to POLYTECHNI and B is equal to EXAM, then A intersection B is. A intersection B అంటే ఏలో బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ని ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. సో ఇందులో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? ఒకటి ఈ అండ్ దెర్ ఈస్ నో అదర్ ఎలిమెంట్స్ కామన్ ఇన్ ఏ అండ్ బి సెట్. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటి అంటే సెట్ ఈ, విచ్ ఈస్ ఆప్షన్ 2. థర్డ్ క్వశ్చన్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ 5x² - 1 ఈస్. మనకు ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములా తెలుసు, దట్ ఈస్ సి బై ఏ. సి అంటే కాన్స్టెంట్ టర్మ్, ఏ అంటే x² కోషెంట్. కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ ఎంత? -1. ఏ అంటే x² కోషెంట్ విచ్ ఈస్ 5. సో ఆన్సర్ ఈస్ -1/5. ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్. x plus a is a factor of f of x if f of minus a is equal to 0. So x plus x plus లో ఎంత పెడితే ఆన్సర్ 0 వస్తుంది? -a. సో -a plus a 0 అయింది కాబట్టి f of -a is equal to 0 should be the answer. Among 1/2, 1/3, 1/4, 1/5 the non-terminating decimal is. సో నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అంటే టర్మినేటింగ్ డెసిమల్ ఏంటో ఫస్ట్ చూద్దాం. టర్మినేటింగ్ డెసిమల్ అంటే డినామినేటర్లో 5 2 ఫ్యాక్టర్స్ ఉంటే అది టర్మినేటింగ్. సో 1/2 ఈజ్ టర్మినేటింగ్, 1/4 ఈజ్ ఆల్సో టర్మినేటింగ్, ఎందుకంటే 1/2 స్క్వేర్గా రాయొచ్చు. సో 1/5 ఆల్రెడీ ఉంది. సో విచ్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ ఇందులో 1/3. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 2 1/3. If n is a prime number then root n is. సో 2 is a prime number కాబట్టి √2 అనేది ఇర్రేషనల్ నంబర్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 4 ఇర్రేషనల్ నంబర్. HCF ఆఫ్ 7, 8, 9 ఈజ్ 1. ఎందుకంటే ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి 7, 8, 9 HCF 1 ఉంటుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 3. Moving on to the next question, if A is equal to 1, 2, 3, 4, 5, B is equal to 4, 5, 6, 7, then A minus B. A minus B అంటే ఫస్ట్ కామన్ ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేసి ఏదైతే ఫస్ట్ సెట్లో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో దాన్ని మాత్రమే A మైనస్ బి అంటాం. సో కామన్ ఎలిమెంట్స్ ఏంటి బోత్ సెట్స్లో? 4, 5. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ 1, 2, 3. 1, 2, 3. We have to consider only the first set, not the second set. So 1, 2, 3 is the A minus B value. So correct option ఏంటంటే 1, 1, 2, 3. Value of log 5 base 625. So log 5 base 625 ని 5 to the power of 4 రాసుకుందాం. So 5 to the power of 4 value is nothing but 625. So లాగరిథం ఫంక్షన్ 5 ని 5 power of 1 రాసుకుందాం. మనకి లాగరిథంలో ఒక ఫార్ములా ఉంది, లాగ్ ఏ పవర్ ఆఫ్ ఎం బి పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా. ఇలా లాగరిథంలో పవర్ బేస్ ఫంక్షన్లో పవర్ ఉంటే మనం m/n లాగ్ ఏ బేస్ బి లాగా రాసుకుంటాం. సో పవర్స్ని డివైడ్ చేసి లాగరిథం ముందు పెట్టుకోవాలి. అలాగే దీన్ని 1/4 లాగ్ 5 బేస్ 5గా రాసుకోవచ్చు. సో లాగ్ 5 బేస్ 5 వాల్యూ మనందరికీ తెలుసు, లాగరిథం ఫంక్షన్ బేస్ ఫంక్షన్ సేమ్ ఉంటాయి 1 అని. 1/4 into 1 ఈజ్ 1/4. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 1/4 ఆప్షన్ 2. If the equation 3x² + 2x + k is equal to 0 as real roots, then k is. సో రియల్ రూట్స్ అంటే మనకి ఫార్ములా ఉంది, b² - 4ac షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, b వాల్యూ రిప్లేస్ చేసుకుందాం. ఇక్కడ b అంటే x కోషెంట్ విచ్ ఈస్ 2 అంటే 2², a అంటే x² కోషెంట్ 3 and c is a constant which is k is given in the question. So 2² value is 4, 4 3s are 12, k is greater than or equal to 0. So minus 12k is greater than or equal to -4. So negative ni cancel cheste you have to write less than or equal to 4. So k is less than or equal to 4/12 which is 1/3. So k is less than or equal to 1/3 is the correct option, option 3. The condition for ax² + bx + c is equal to 0 to be a quadratic equation is. So a should not be equal to 0. So this is the main condition. So option 1 is the correct answer.
Next question, find the 10th term of AP 5, 1, minus 3, minus 7 is. సో మనకి 10th టర్మ్ ఫార్ములా తెలుసు అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో a ప్లస్ 9d. a ప్లస్ n మైనస్ 1 అంటే 10 మైనస్ 1 ఇస్ 9d కాబట్టి ఇక్కడ a అనేది ఫస్ట్ టర్మ్ విచ్ ఈస్ 5 అండ్ d అనేది a2 మైనస్ a1. 1 మైనస్ 5 విచ్ ఈస్ మైనస్ 4. సో d ప్లేస్లో మైనస్ 4 చేయాలి. సో 5, 9 4 జా 36, 5 minus 36 is minus 31. So correct option ఏంటంటే 1 minus 31. If A, B, C are in GP. So GP లో ఉంటే మనకు ఫార్ములా తెలుసు, కామన్ రేషియో ఫార్ములా A2 by A1 will be same as A3 by A2. సో ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. A2 అనేది B ఇచ్చాడు ఇక్కడ, A1 అనేది A, B by A is equal to A3 is C, A2 is B. కానీ అడిగింది ఏంటి ఇక్కడ, B by A అడగలేదు, A by B అడిగాడు కాబట్టి రెసిప్రోకల్ చేద్దాం. A by B అయితే ఇట్ విల్ బికమ్ B by C. సో ఆన్సర్ ఏంటి, B by C, ఆప్షన్ 1. So next question, if second term and fifth term of GP are 24 and 81, then we need to find R value. So second term formula GP lo AR to the power of 1 is given as 24 and fifth term you should express as AR to the power of 4 which can be given as, it can be written as 81. So దీని second equation అనుకుందాం, దీని first equation అనుకుందాం. 2 by 1 second equation by first equation చేస్తే AR to the power of 4 by AR to the power of 1 is equal to 81 by 24 గా రాసుకోవచ్చు. ఎందుకు డివిజన్ చేయాలి, ఈ ఏఏ క్యాన్సిల్ అవ్వటం కోసం డివిజన్ చేయాలి. AR to the power of 4, sorry, R to the power of 4 by R is R cube is equal to 81 by 24 can be cancelled with 3 table, 3 8s are 24, 3 27s are 81. So 27 by 8. So R cube 27 by 8 అయినప్పుడు R is equal to cube root of 27 by 8 which is 3 by 2. So correct option ఏంటంటే fourth option, answer is 3 by 2. Next question, if alpha and beta are zeros of the quadratic polynomial ax square plus bx plus c a not equal to 0, then alpha square plus beta square is equal to, answer is 1 by a square into b square minus 2ac. 16th question, if 5x plus py plus 8 is equal to 0 and 10x plus 15y plus 12 is equal to 0 has no solution, then find the value of p. So no solution ante it is a parallel line. Parallel line condition manaku telusu, a1 by a2 is equal to b1 by b2 but not equal to c1 by c2. So we have to equate the first two ratios. So a1 indro 5, a1 is 5, a2 is 10. So 5 by 10 is equal to b1. b1 is y quotient of first equation p by b2 is quotient of y for second equation with is 15. So two ratios equal ante cross multiply cheyali. 10 into p is equal to 10p, 15 into 5, 15 5 is 75. 10p is equal to 75, p is equal to 75 by 10. Both will cancel in 5 table. 5 2s are 5 13s are 75. So answer is 13 by 2. So correct option ఏంటంటే ఈ question కి 2, 13 by 2. P value is 13 by 2. Next question, which term of GP root 3 root 3 is 729? So మనకు తెలుసు nth term formula in GP is an is equal to AR to the power of n minus 1. Nth term is given as 729. A అనేది root 3 which is first term. R అనేది common ratio. 3 by root 3 is nothing but root 3 only. So root 3 into n to the power of n minus 1. So 729 is equal to root 3 into root 3 power of n by root 3. So root 3 get cancelled. Root 3 power of n is equal to 729. So 729 can be expressed as 3 power of 6. సో ఇక్కడ బేస్ రూట్ 3 ఉంది కాబట్టి ఈ 3ని కూడా బేస్ రూట్ 3 లాగా తీసుకుందాం. సో రూట్ 3 పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 హోల్ స్క్వేర్ పవర్ 6. సో రూట్ 3 పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 పవర్ ఆఫ్ 12. రూట్ 3 గెట్ క్యాన్సిల్, n వాల్యూ ఈజ్ 12. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 2, ఆన్సర్ 12. Sum of first 100 natural numbers is, so sum to n natural numbers is given by the formula n by 2 into a plus l. ఇక్కడ a అనేది ఫస్ట్ టర్మ్, l అనేది లాస్ట్ టర్మ్. సో న్యాచురల్ నెంబర్స్ ఏంటి 1 2 3 సో ఆన్ 100 ఇచ్చాడు కాబట్టి ఇలా రాసుకొని సమ్ టు 100 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు
n అంటే 100/2, a అనేది ఫస్ట్ టర్మ్ విచ్ ఈస్ 1, l అనేది లాస్ట్ టర్మ్ విచ్ ఈస్ 100. సో 100/2 is 50, 1 plus 100 is 101, 101 into 50 is 5050. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 4, 5050. In the following equation, the line passing through 0, 0 is, it will be y is equal to mx. ఎందుకు y is equal to mx అంటే మనకి c అనేది కాన్సెప్ట్ ఉండదు. c అంటే లైన్ y ఇంటర్సెప్ట్ అంటాం. ఇక్కడ ఎక్కడైతే మీకు c కనిపిస్తుందో అది y ఇంటర్సెప్ట్ లో నుంచి వెళ్తుంది. అంటే y యాక్సిస్ నుంచి కలుస్తుంది ఆ లైన్. సో ఆరిజిన్ లో నుంచి వెళ్ళాలి అంటే కంపల్సరీ c ఉండొద్దు. అంటే ఇక్కడ y is equal to mx అనే కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. The solution of system of equation 2 by x plus 3 by y is equal to 13 and 5 by x minus 4 by y is equal to minus 2 is 1 by 2 and 1 by 3. ఇక్కడ మనము 1 by xని ఏగా అనుకోవాలి, 1 by yని bగా అనుకొని మనం 2 times ఎలిమినేషన్ మెథడ్ చేయాల్సి వస్తుంది ఈ ప్రాబ్లంలో. సో మైనస్ 4b ఈజ్ ఈక్వల్ టు -2. ఎలిమినేషన్ మెథడ్ చేశాక మనకి ab వస్తుంది. మళ్ళీ రిప్లేస్ చేశాక a is equal to 1 by x మనకి ఆన్సర్ 1 by 2 y 1 by 3 వస్తుంది. కరెక్ట్ ఆప్షన్ దీనికి 3. Moving on to the next question. The line x is equal to 7 is, so this is x axis, x is equal to 7 అంటే ఇక్కడ ఉంటుంది. So x is equal to 7 always be represented like this. So x is equal to 7 is always parallel to which axis? It is parallel to y axis. Correct option ఏంటంటే 2, parallel to y axis. If the roots of the quadratic equation px square plus qx plus r is equal to 0 are equal, then q square is equal to. So roots equal అయినప్పుడు మనకు ఫార్ములా తెలుసు, దట్ ఈస్ b స్క్వేర్ మైనస్ 4ac షుడ్ బి ఈక్వల్ టు 0. b అనేది ఎక్స్ కోషంట్, ఇక్కడ q స్క్వేర్ రిప్రజెంట్ చేసి a అనేది p, c అనేది r. సో q స్క్వేర్ minus 4pr is equal to 0. So q square will become 4pr. So correct option ఏంటంటే 3, 4pr. q square is how much? 4pr, which is option 3. Sum of the roots of the quadratic equation 3x square minus 6x plus 1 is equal to 0. సో మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 zeros ఆర్ 2 రూట్స్ ఉంటాయి. సో 2 రూట్స్ ఏంటి అంటే ఒకటి x is equal to 0.184 and another 0 is 1.816. ఎలా వచ్చాయి అంటే యూ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఏ అనేది ఎక్స్ స్క్వేర్ కోషంట్, బి అనేది ఎక్స్ కోషంట్, సి అనేది 1. ఇందులో రిప్లేస్ చేశాక ఒక రూట్ ఏమో 0.184, ఇంకొక రూట్ ఏమో 1.816. మనం యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 1 + 1 is 2. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ax plus b is equal to 0, then x is equal to, అయ్యో చాలా ఈజీ ప్రాబ్లం, ప్లస్ బి అక్కడ పోతే మైనస్ బి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ ఏ అక్కడ పోతే డివిజన్ అవుతుంది, మైనస్ బి బై ఏ. కరెక్ట్ ఆప్షన్ 4. Two lines 2x plus 3y is equal to 7 and 8x plus 12y is equal to 1 are. సో మనం ఏ టైప్ ఆఫ్ లైన్ చేయాలంటే మనకు ఏ రేషియో కంపేర్ చేసుకోవాలి. సో యాజ్ పర్ దిస్ క్వశ్చన్ a1/a2 ఎంత? 2/8, b1/b2 is 3/12 and c1/c2 is 7/1. So 2 1s are 2 4s are, so 1/4, 3 1s are 3 4s are 1/4, 7/5, 7/1 is equal to 7. Clearly a1/a2, b1/b2 are equal. It is not equal to c1/c2. So a1/a2 is equal to b1/b2 not equal to c1/c2 is the condition for parallel lines. So correct option ఏంటంటే option 2, parallel lines. If 3 points 8 1 k minus 4 2 minus 5 are collinear, then k value. So ఇక్కడ k ఒక వాల్యూ ఉంటుంది, అది ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ కండిషన్ ఈస్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్. ఇఫ్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా తెలుసు, హాఫ్ ఇంటూ x1 y2 minus y3 ప్లస్ x2 y3 minus y1 ప్లస్ x3 y1 minus y2 is equal to 0. సో ఈ పాయింట్స్ని x1 y1 x2 y2 x3 y3 అనుకొని ఫార్ములాలో రిప్లేస్ చేస్తే మనకి k వాల్యూ 3 వస్తుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఈ క్వశ్చన్కి ఆప్షన్ 2, ఆన్సర్ 3. Distance between the points 4 minus 8 and 5 minus 2 is. So distance between 2 points is given by the formula root over x2 minus x1 whole square plus y2 minus y1 whole square.
సో x1 y1 x2 y2 అనుకొని ఈ పాయింట్స్ని ఫార్ములాలో రిప్లై చేస్తే మనకి ఆన్సర్ √37 వస్తుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ ఆప్షన్ 3, ఆన్సర్ √37. In a trapezium ABCD with AB parallel to DC and diagonal intersect each other at the point O, if AB is equal to 2CD, then the ratio of areas of triangles COD and AOB is, it will be in the ratio of 1:4. Triangle ABC is similar to triangle DEF and their areas are respectively 81 centimeters and 225 centimeters square. If EF is 5, then BC is a ratio of areas of similar triangles is equal to ratio of squares of their corresponding sides. So 81 by 225 BC x square and EF 5 కాబట్టి స్క్వేర్ కాబట్టి 5 స్క్వేర్ రాసుకోవాలి. సో x square is equal to 81 into 5 square 25 divided by 225, which is 25 ones are 25 nines are, మరి 9 ones are 9 nines are. So x square is equal to 9, x is equal to √9, which is 3. So correct option దీనికి ఏంటి అంటే ఆప్షన్ 1, ఆన్సర్ 3. A circle with center O, P is a point outside the circle PA and PB. A circle with center O. So ఇది PA and PB are two tangents. The length of PA is 10, then length of PB will also be 10. This is a theorem. If two tangents drawn from external point of a circle, they are equal. So ఈ tangent 10 centimeters ఉంటాయి, ఈ tangent కూడా 10 centimeters ఉంటుంది. So correct option ఏంటంటే 10 centimeters. Tangent AB at a point A of a circle of radius 7 centimeters. So radius is given as 7 centimeters, meets the line through the center C so that CB is 11. So E distance enta CB 11 centimeters is given. The length of AB. So length of AB కనుక్కోవాలంటే మనము use the Pythagoras theorem. So ఎందుకంటే Pythagoras theorem, this angle will be 90 degrees. So obviously BC will become hypotenuse. BC square is equal to AC square plus AB square. And 11 square is equal to AB square plus 7 square. Calculate చేశాక మనకి √72 వస్తుంది. సో √72 ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఆప్షన్లో √72 ఇవ్వలేదు. సో ఇట్ ఈస్ నథింగ్. 72 √72 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ √36 into 2. సో √36 సపరేట్గా రాసుకొని √2 సపరేట్ రాసుకుందాము. √36 వాల్యూ ఇస్ 6 అండ్ √2 రైట్ యాజ్ ఇట్ ఈస్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 6√2 ఆర్ √72. బోత్ ఆర్ వన్ అండ్ సేమ్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 2, 6√2. The points of intersection of lines 2x plus 3y minus 5 is equal to 0 and 3x minus 4y plus 1 is equal to 0 lies in which quadrant? సో మనము ఫస్ట్ గ్రాఫ్ చేసుకోవాలి. సో పాయింట్స్ గ్రాఫ్లో రాయాలి అంటే లైన్స్ని మనకి 2 పాయింట్స్ ఉండాలి. x0 అనుకుంటే y వచ్చింది, y0 అంటే x 2.5. సిమిలర్లీ x0 అనుకుంటే y 0.25, y0 అనుకుంటే x minus 0.3. So represent చేశాక clearly these two lines are meeting in first quadrant. So answer ఏంటి option 3, first quadrant. In the given figure, PQ is parallel to BC. If AP is equal to 3 centimeters, BP is equal to 2 centimeters, CQ is 3 centimeters, then AQ is. So మనం AQ find out చేయాలి. So we know the basic proportionality theorem. AP by PB is equal to AQ by QC. So AP is 3 by 2, AQ by 3 is equal to, AQ is equal to 3 3 is 9 by 2, which is 4.5. So correct option ఏంటంటే option 2, 4.5 centimeters is the correct answer. If the ratio of corresponding sides of two similar triangles are in the ratio 4:9, then the ratio of the areas of the triangles is. So sides 4:9 ఉంది, areas will be more than the sides. సో మనం ఏం చేయాలి, సింపుల్గా దీన్ని స్క్వేర్ పెట్టుకోవాలి. అదే ఏరియాస్ ఇస్తే రూట్ పెట్టుకోవాలి. సైడ్ కన్వర్ట్ చేయాలంటే సైడ్స్ ఇచ్చి ఏరియాస్లో కన్వర్ట్ చేయాలంటే స్క్వేర్ చేయాలి. 4 square is 16 and 9 square is 81. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 1, 16:81. In the given figure, ADE is equal to CBA. So E angle equal. AD is 3.8, AE is 3.6, BE is 2.1 and BC is 4.2. Then DE is, so we have to find DE. So మనకి ఫార్ములా తెలుసు, AD by AB is equal to DE by BC. సో సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ అప్లై చేస్తే
మనము ఈ వాల్యూస్ని ఈ ఫార్ములాలో పెట్టుకోవాలి. సో ఏడి ఈజ్ 3.8, ఏబి ఈజ్ 5.7. 5.7 ఎలా వచ్చిందంటే ఏబి, సో దిస్ ఈజ్ ఏబి, ఏఈ తెలుసు, ఈబి తెలుసు, యాడ్ చేస్తే మనకి ఏబి వస్తుంది. 3.6 ప్లస్ 2.1 ఈజ్ 5.7. సో అందుకని ఏబి ప్లస్లో 5.7 రాసుకున్నాం. డిఈ బై బీసీ ఈజ్ 4.2 విచ్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. సో క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు డిఈ వాల్యూ 2.8 వస్తుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 1, 2.8 సెంటీమీటర్స్. If the radius of a sphere is 3.5 centimeters, then the volume and total surface area of sphere. సో మనం రెండు కనుక్కోవాలి, వాల్యూమ్ కనుక్కోవాలి, టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా 4/3 పై ఆర్ క్యూబ్. ఆర్ ఈస్ గివెన్ యాజ్ 3.5. సో ఫార్ములాలో రిప్లేస్ చేస్తే మనకి ఆన్సర్ 539/3 వచ్చింది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆర్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఇస్ సేమ్ 4πr². ఆర్ని 3.5గా పెట్టేసుకుంటే ఫార్ములాలో విల్ గెట్ ఆన్సర్ యాజ్ 154. సో కరెక్ట్ ఆప్షన్ 539/3 ఈజ్ వాల్యూమ్, 154 ఈజ్ టోటల్ సర్ఫేస్ ఏరియా. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 4. Next question, if the total surface area of a cube is 864 and its volume is, so total surface area of cube formula manaku telusu 6a square which is given as 864. A square is equal to 864/6, 144. So a is equal to root 144 which is 12. ఇక్కడ కనుక్కోమన్నది ఏంటి, వాల్యూమ్ ఫార్ములా ఈజ్ a cube. సో a is 12, a cube అంటే 12 into 12 into 12 is 1728. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి, ఆప్షన్ 2, 1728 centimeter cube. Moving on to the next question, 38. The value of cos 60 cos 30 minus sin 60 sin 30 is. Cos 60 value is 1/2, cos 30 is root 3/2, minus sin 60 is root 3/2, sin 30 is 1/2. Clearly both values are same, so this minus this will become 0. So correct option 3, 0. In the figure, AP and AQ are two tangents to a circle with center O, so that OQP is 15. This angle is 15. Then QAP. So QAP కనుక్కోవాలి అంటే మనం ఈ యాంగిల్ కనుక్కోవాలి. If it is 15, obviously this is also 15. ఎందుకంటే ఇది isosceles triangle కాబట్టి two sides same ఉంటే opposite angles will also be same. 15 is 30 and this middle angle will become 150. సో 15, 15, 30 ఎంత యాడ్ చేస్తే 180 వస్తుంది, 150 యాడ్ చేస్తే 180 వస్తుంది. బికాస్ సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ షుడ్ బి ఈక్వల్ టు 180. ఇఫ్ దిస్ ఈజ్ 150, ఆబ్వియస్లీ దిస్ వన్ విల్ బికమ్ 30. దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 3, 30 degrees. If the angle of sector is 30 degrees, then area of sector of the circle with radius 7 centimeters. So area of sector కనుక్కోవాలి. Area of sector is given by the formula theta by 360 into pi r square. Theta is given as 30 degrees, so 30 by 360. Pi value 22/7. Radius is given as 7. So r square కాబట్టి 7 into 7. 7 get cancelled. So calculate చేస్తే మనకు ఆన్సర్ 154/12 which is nothing but 77/6. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ క్వశ్చన్కి ఆప్షన్ 1, 77/6 centimeter square. So right circular cylinder as base radius 7 centimeters and height 10 centimeters, then its volume. So volume of a cylinder formula ఏంటి, pi r square h. Pi అంటే 22/7, radius is given as 7, so r square కాబట్టి 7 into 7, height is 10. Just replacing the values and calculation, we'll get the answer as 1540 centimeter cube. So correct option ఈ క్వశ్చన్ కి ఆప్షన్ 4. Moving on to the next question, in any triangle ABC, the value of sin A plus B by 2 is, it will be cos C by 2. ఎందుకంటే ఇది కాంప్లిమెంటరీ యాంగిల్ కాబట్టి sin will become cos, A plus will become C. So sum of 3 angles in a triangle is 180 degrees కాబట్టి A plus B C by 2 అవుతుంది. So cos C by 2 is the answer. The angle between a tangent to a circle and radius drawn, the point of contact, will always be perpendicular. So option ఏంటి, 90 degrees. If the ratio of the base radii of a right circular cylinder cone is 2:3, and the ratio of the heights
is 3 is to 4, then the ratios of their volume will be same. So answer will be 1 is to 1. Correct option ఏంటంటే 1. 1 is to 1. Find the area of the shaded region in the given figure ABCD of square side 14 centimeters. So square side 14 centimeters ఇచ్చాడు. So మనం area of shaded region కనుక్కోవాలి. So area of shaded region is given by the formula area of square. Square లో నుంచి ఈ 2 semicircle ని తీస్తే మనకి shaded region వస్తుంది. So area of shaded region is area of square minus area of 2 semicircles. So 2 semicircles అన్న 1 circle అన్న ఒకటే కాబట్టి area of circle చేయాలి. So area of square formula side into side, area of circle formula pi r square. Side is given as 14, so 14 into 14. Pi value is 22 by 7. So side diameter is diameter 14 ante radius will become 7. So radius place lo 7 into 7 రాసుకున్నా 2 times ఎందుకంటే r square కాబట్టి 7 7 get cancelled. 14 into 14 is 196. 22 into 7 is 154. 196 minus 154 is 42. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆన్సర్ ఆప్షన్ 3 42. 46 ఎంపెరికల్ రిలేషన్ బిట్వీన్ మీన్ మీడియన్ అండ్ మోడ్ ఈస్. సో మనకు తెలుసు ఫార్ములా మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో ఈ ప్రాసెస్లో చేయాలంటే సబ్ట్రాక్ట్ మీడియన్ ఆన్ బోత్ సైడ్స్. సో మైనస్ మీడియన్ తీసుకుంటే మోడ్ మైనస్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్లో నుంచి 1 మీడియన్ పోతే 2 మీడియన్ మైనస్ 2 మీన్. సో 2 కామన్ తీసుకుంటే మీడియన్ మైనస్ మీన్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే మోడ్ మైనస్ మీడియన్ is equal to 2 into median minus mean. So correct option, option 2. What is the median of 47, 52, 57, 62, 67, 72, 77, 78? So median అంటే mid value find out చేయాలి after arranging in ascending order. సో ఇవన్నీ values ascending order లోనే ఉన్నాయి కాబట్టి middle values చూసుకుందాం. So middle value will become, so there are two middle values. So you have to take average of 62 and 67. So 62 plus 67 by 2 average anta 64.5. So correct option is option 3 64.5. The angle of elevation of top of cliff from a point 300 meters from foot is 60 degrees. Then the height of the cliff. సో డయాగ్రామ్ ఇలా ఉంటుంది. సో మనం హైట్ కనుక్కోవాలి. సో tan 60 తీసుకోవాలి ఎందుకంటే ఆపోజిట్ కనుక్కోవాలి, అడ్జసెంట్ ఇచ్చాడు. సో tan 60 is opposite by adjacent. Opposite is height of cliff which we have to find and adjacent is 300. So tan 60 value is root 3 height of cliff by 300. సో height of cliff is equal to 3 డివిజన్ ఇక్కడ పోతే మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి 300 into root 3 is the height of the cliff. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 1 300 into root 3. A person is flying a kite at a height of 30 meters from horizontal level. So 30 meters height లో kite fly చేస్తున్నాడు. The length of the string from the kite of a person is 60 meters. సో ఈ లెంత్ ఎంత ఉంది స్ట్రింగ్ నుంచి కైట్కి? సో 60 meters ఉంది. అజ్యూమ్ దెర్ ఇస్ నో స్లాక్ అంటే స్ట్రైట్గా ఉందంటే అర్థం. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద కైట్ ఎంత యాంగిల్ ఉందో చేయాలి. సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై, మీకు డౌట్ రాయి ఉండొచ్చు ఎందుకు సైన్ టీటా తీసుకోవాలి సార్ అని. ఎందుకంటే ఆపోజిట్ ఇచ్చాడు, హైపోటెన్యూస్ ఇచ్చాడు. సో సైన్ ఫార్ములా ఈజ్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఆపోజిట్ హైపోటెన్యూస్ తెలుసు కాబట్టి ఈ సైన్ టీటా తీసుకోవాలి. సో సైన్ టీటా ఈజ్ ఆపోజిట్ విచ్ ఇస్ 30, హైపోటెన్యూస్ విచ్ ఇస్ 60. సో 30 by 60 ఈజ్ 1/2. సైన్లో ఎన్ని డిగ్రీస్కి 1/2? 30 డిగ్రీస్కి ఆన్సర్ 1/2 వస్తుంది కాబట్టి టీటా వాల్యూ ఈజ్ 30 degrees. సో కరెక్ట్ ఆప్షన్ ఈ క్వశ్చన్కి ఆప్షన్ 3 30 degrees. So E2 events E1 and A2 are mutually exclusive, then E1 intersection E2 will become 5. Find the missing value of P from the following table when arithmetic mean is 3.55. సో మనకు ఫార్ములా తెలుసు, అరిథమెటిక్ మీన్ సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్. సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే ఈ సమ్ని అన్నిటినీ యాడ్ చేయాలి. సో 1 into 8 is 8, 2 9s are 18, 3 into P is 3P, 16 4s are 64, 5 9s are 45, 6 8s are 48 బై సిగ్మా ఎఫ్. సిగ్మా ఎఫ్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్, ఇవన్నిటిని యాడ్ చేసి 50 ప్లస్ పి, ఎందుకంటే పి వాల్యూ తెలియదు కాబట్టి ఇలా రాసుకోవాలి. విచ్ ఇస్ గివెన్ యాజ్ 3.55. Doing simple calculation will get answer as 5.5 by 0.55 which is 10. So correct option ఈ question ki 10, option 1.
If no value of an ungrouped data is repeated, then which of the following cannot be determined? So ungrouped repeat కాకుండా మీడియన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, మీన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, బట్ వీ కెనాట్ ఫైండ్ మోడ్. ఎందుకంటే మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ వాల్యూ, మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యేదాన్ని మోడ్ అంటాం కాబట్టి ఇక్కడ రిపీట్ అవ్వలేదు, ఏది క్యాలిక్యులేట్ చేయలేము అని అంటున్నాడు. కాబట్టి ఆన్సర్ మోడ్. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 3 మోడ్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రైస్ ఆఫ్ ద 15 షేర్స్ ఇన్ ఎ రూపీ ఆర్ యాజ్ ఫాలోస్. సో ఇవన్నీ ఇచ్చాడు. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద ప్రైస్. సో మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ వాల్యూ, ఇంతకుముందు డిస్కస్ చేసాము. సో 25 ఈజ్ రిపీటెడ్ మెనీ టైమ్స్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 25, ఆప్షన్ 3. సీకెంట్ థీటా ఈజ్ 2/√3. సీకెంట్ థీటాలో ఎంత వాల్యూ, ఎన్ని డిగ్రీస్కి 2/√3 ఉంటుంది? 30 డిగ్రీస్. సో థీటా ఈజ్ 30. దెన్ కాస్ థీటా, మనకు థీటా తెలుసు. సో కాస్ 30 వాల్యూ ఎంత? సో కాస్ 30 వాల్యూ ఈజ్ √3/2. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 1, ఆన్సర్ √3/2. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ cot 45 by sin 30 plus cos 60 is. Cot 45 value is 1, sin 30 value is 1/2, cos 60 value is also 1/2. 1 by off plus off మనకు తెలుసు 1, 1/2 plus 1/2 is 1, 1/1 ఆన్సర్ is 1. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 3, ఆన్సర్ 1. If P of A is equal to 4/15, P of not A, so which is 1 by P of A. So 1 minus 4/15. So 15 times 1 is 15, minus 4 whole by 15 gives you 11/15. So correct option ఏంటంటే option 2, 11/15. A box contains 7 red marbles, 9 green marbles. If a marble is drawn at random from the box, then the probability of not getting a red ball. Getting a red marble will become 7/16. So రెడ్ మార్బుల్ అడగలేదు ఇక్కడ, అడిగింది నాట్ గెట్టింగ్ ఎ రెడ్ మార్బుల్ విచ్ ఇస్ గ్రీన్ మార్బుల్ విచ్ ఇస్ 9/16. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే నాట్ గెట్టింగ్ ఎ రెడ్ మార్బుల్ ఈజ్ 9/16 విచ్ ఈజ్ ఆప్షన్ 4. The value of tan 26, tan 64. సో వాల్యూ విల్ బికమ్ 1. ఎలా అంటే ఇది కాంప్లిమెంటరీ కాన్సెప్ట్ కాబట్టి tan 64ని cot 26గా రాయొచ్చు. ఎందుకంటే tan 90 minus 26 is tan 64. సో tan 26 ఇంటూ cotని 1/tan కూడా రాయొచ్చు. సో 26 get cancel, ఆన్సర్ is 1. The angle of elevation of the top of a tower whose height is 15 and point from the base is 15 meters. సో 15 బేస్ ఉందంట, 15 హైట్ ఉందంట. సో వాట్ ఈస్ ద యాంగిల్ అడుగుతున్నాడు. సో టాన్ టీటా తీసుకోవాలి, ఎందుకంటే ఆపోజిట్ ఇచ్చాడు, అడ్జసెంట్ కూడా ఇచ్చాడు. సో 15/15 ఈజ్ 1. సో టాన్లో ఎన్ని డిగ్రీస్కి 1 వస్తుంది? 45 డిగ్రీస్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 2, 45 డిగ్రీస్. లాస్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ √1 + sin θ by 1 - sin θ. సో మనం దీన్ని రేషనలైజ్ చేయాలి. సో 1 - sin θ డినామినేటర్ ఉంటే ఆపోజిట్ సింబల్ తీసుకొని న్యూమరేటర్ డినామినేటర్ సేమ్తో మల్టిప్లై చేయాలి. సో 1 + sin θ ఇంటూ 1 ఇంటూ 1 + 1 sin θ ఈజ్ 1 + sin θ హోల్ స్క్వేర్. a - b a + b ఫామ్లో ఉంది కాబట్టి a² - b² 1 - sin² θ, 1 స్క్వేర్ 1 కాబట్టి. సో √1 + sin θ హోల్ స్క్వేర్ బై cos square theta, ఎందుకంటే 1 - sin square theta is cos square theta based on identity 1. సో square root get cancel, 1/cos theta sin theta by cos theta రాసుకోవాలి. సో 1/cos theta ఏంటి? secant theta, sin theta by cos theta tan theta. సో ఆన్సర్ ఏంటి? secant theta plus tan theta, ఆప్షన్ 1.